తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ప్రయాణించే స్కూల్ బస్సులు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పాటించాల్సిన నియమ నిబంధనలపై అధికారులు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు జోన్లలో రవాణా శాఖ అధికారులు ఉదయం 7 గంటల నుండి స్కూల్ బస్సులు తనిఖీలు ప్రారంభించారు. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్స్, వయో పరిమితి వంటి అన్ని అంశాలపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ రవాణా శాఖ నార్త్ జోన్లో నిర్వహించిన పాఠశాలల బస్సుల్లో తనిఖీలు ఎంబీఏ నరసింహస్వామి, రమేష్ బాబు నేతృత్వంలో 100కు పైగా బస్సులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 5 వాహనాలు సీజ్ చేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో 120 బస్సులు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 3 బస్సులు సీజ్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న స్కూల్ బస్సుల తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు అయితే ప్రారంభం అవడం జరిగింది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా పాఠశాలలకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులలో అయితే అనుమతులకు సంబంధించి ఫిట్నెస్ కానీ, లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్ని సంబంధించినటువంటి ధృవపత్రాలను అన్నింటినీ కూడా ఇక్కడ అధికారులు, రవాణా శాఖ అధికారులు అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ క్రమంలో హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈస్ట్ జోన్ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు అధికారులంతా కూడా వాహనాలను ఆపి అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాహనాలన్నిటికీ కూడా ఉండాల్సినటువంటి పరిమితులతో పాటు ఇటు ఓవర్లోడ్ కానీ, అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి లైసెన్స్ కానీ అన్ని అంశాలపైన కూడా ఇటు రవాణా శాఖ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తనిఖీలలో పూర్తి స్థాయిలో చూసినట్లయితే బస్సుకు ఉండాల్సినటువంటి అనుమతులు అన్నీ కూడా ఉండాలి. లేనట్లయితే బస్సు సీజ్ చేయడానికి అయితే అధికారులకు అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రైవ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూడవచ్చు ప్రతి ఏటా కూడా మే 15 వరకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఫిట్నెస్కి సంబంధించినటువంటి అనుమతులను అయితే ఇటు రవాణా శాఖ ఇవ్వనున్న నేపథ్యంలో 15 తర్వాత మే 15 నుంచి జూన్ మొదటి వారంలో వరకు అయితే వీళ్ళు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 15వ తేదీ అనంతరమే వెంటనే యొక్క ఫిట్నెస్లను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఫిట్నెస్ను రెన్యువల్ చేయకుండా అయితే వాహనాలు నడిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే అధికారులు కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే వెళ్తున్నటువంటి బస్సులను రోడ్డు మీద ఎక్కడికక్కడ ఆపడం, తనిఖీలు చేయడం, సరైన ధృవపత్రాలు కనుక లేనట్లయితే వెంటనే సీజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం ప్రస్తుతం చూడవచ్చు ఈస్ట్ జోన్ పరిధిలో అయితే ఇక్కడ పొద్దున్న నుంచి అయితే 120 బస్సులను కూడా అధికారులు తనిఖీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బస్సును చూడవచ్చు. ఈ బస్సుకి అయితే అన్ని రకాల ధృవపత్రాలు ఉన్నప్పుడు కూడా బస్సులో ఓవర్లోడ్ కారణంగా ఈ బస్సును సీజ్ చేసినట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. సాధారణంగా ఇది 40 సీటర్కు సంబంధించినటువంటి బస్సు, కానీ ఇందులో 47కు మించినటువంటి విద్యార్థులను తీసుకువెళ్తున్న నేపథ్యంలో అధికారులు గుర్తించి ఈ యొక్క బస్సును సీజ్ చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మార్గంలో ప్రవేశిస్తున్నటువంటి బస్సులను అంటే విద్యార్థుల నుంచి సరైన ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా బస్సులలో ప్రయాణాలు కొనసాగట్లేవు. ఎందుకంటే అనుమతికి మించి మనక అక్కడ విద్యార్థులను ఎక్కించినట్లయితే అది కూడా రవాణా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క డ్రైవ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మీరు ఎన్ని బస్సులను తనిఖీ చేయడం జరిగింది? ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు 120 బస్సులు చెక్ చేశామండి. అందులో 3 బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఒకటి పర్మిట్ లేదు, ఒకటి ఫిట్నెస్ లేదు, ఒకటేమో ఓవర్లోడ్ క్యారీ చేస్తున్నాడు. వీటన్నిటిని కూడా సీజ్ చేసి నాగోల్ DTT ట్రాక్లో పెట్టడం జరిగింది. ఈ తనిఖీలు దాదాపు జూన్ 30 తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి. మేనేజ్మెంట్ కానీ విద్యా సంస్థలుగా తెలియపరిచింది ఏంటంటే వాళ్ళ బస్సులో ఉన్న మెడికల్ కావాల్సింది మెడికల్, తర్వాత పిల్లలకు కావాల్సిన ఇది సరైన వస్తువు లేకుండా ఏమీ ఇది చేయకుండా అన్ని మేనేజ్మెంట్ సంస్థలకు తెలియపరిచిందంటే వితిన్ టైంలో ఫిట్నెస్ చేయించుకొని రోడ్డుపైకి తిరగాలని అందరికీ మనవి చేస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు ఓవర్లోడ్ అంటున్నారు, అంటే సాధారణంగా ఎంతమంది ఎక్కువ ఉంటుందో, అంటే కేటాయించినటువంటి పరిమితి ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ బస్సును ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది? ఈ బస్సులో దాదాపు 40 స్టూడెంట్స్ని క్యారీ చేయాలి. 7గురిని ఎక్కువ అంటే 47 మందిని క్యారీ చేస్తున్నారు. కింద కూర్చోబెట్టారు, ఫుట్పాత్ మీద వాళ్ళని కూర్చోబెట్టారు. అది జర ఇబ్బందికరంగా ఉంది వాళ్లకు. అందుకే ఎక్సెస్ లోడ్ మీద ఆ బస్సుని సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ మనం చూస్తే పాఠశాలలకు సంబంధించి ఇటు బస్సులతో పాటు ఆటోలు కూడా, అంటే ఆటోలలో కూడా కేవలం 4x4 ఉన్నప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు వాళ్ళు ఏమైనా మీకు కంటపడ్డారా? అవి ఏమైనా సీజ్ చేయడం జరిగిందా? అది నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. ఆటోలు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ముందు EIBలు అయిపోయిన తర్వాత వాటి మీద ఉంటుంది. వాటికి కూడా తనిఖీలు నిర్వహిస్తాము. ఏదేమైనా కూడా గవర్నమెంట్ అనుకూలంగా
ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేశారో దాని ప్రకారమే వెహికల్ నడిపించుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాం. అంతేకాకుండా సార్ మనం ఇప్పుడు చూస్తే ప్రధానంగా మీకు ఎలాంటి సమస్యలు కనబడుతున్నాయి, అంటే ఏ విధమైనటువంటి లైసెన్సులు కానీ ప్రధానంగా ఎక్కువగా వచ్చేటువంటి ఫిట్నెస్ సమస్యలు వస్తున్నాయా, లైసెన్స్ లేకపోవడమా, ఎలాంటి సమస్యలను గుర్తిస్తూ ఉన్నారు ఈ తనిఖీల్లో? ఎక్కువ ఫిట్నెస్ ట్యాక్సులు లేని, తర్వాత ఏజ్డ్ పర్సన్స్ పెట్టుకుంటున్నారు కొంతమంది. 60 సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఈ ఈఐబీల మీద నడిపే వాళ్లకు ఇది లేదు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి అంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని వెహికల్ మీద నడపనీకి లేదు. రెండోది, మినిమం ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. అయితే వాళ్ళనే మాత్రమే తీసుకోవాలి. ఈ కండిషన్ల మీద ట్యాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, వెహికల్ కండిషన్స్ ఇవన్నీ చూసుకునే చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సార్, అంటే వాహనానికి సంబంధించి ఫిట్నెస్ అంటున్నారు కదా, అంటే ఎలాంటి ఫిట్నెస్ కలిగి ఉండాలంటే ఇటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ, అదేవిధంగా లైట్స్ కానీ, మిర్రర్స్ కానీ, వీటన్నిటి అంటే ఎలాంటి పరిణామాలను ఎలాంటి కోణంలో మీరు దీన్ని తనిఖీ చేస్తారు? మెడికల్ కిట్ కావాల్సి వస్తుంది. తర్వాత అట్లాగే కాన్కేవ్ మిర్రర్స్, తర్వాత ఫుట్ బోర్డు కరెక్ట్ ఉన్నాయా లేవా, లోపల బోర్డు కూడా ఏమైనా చిన్న చిన్న గ్యాపులు ఉంటే పిల్లలు జారి పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫుట్ బోర్డు కానీ, లోపల బోర్డు కానీ ఇవన్నీ చాలా నీట్గా ఎవ్రీ ఇయరు ఫిట్నెస్ అనేది ఎవ్రీ ఇయరు మే 15th లోపు చేస్తాం. ఆ 15th లోపు ఉండే దానికి అది ఓకే అన్నట్టు, లేకపోతే లేని వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేస్తూ ఉంటాం. అంటే సార్, ఇప్పుడు సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికి పంపిస్తారు, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా సీజ్ చేసిన వాళ్ళకి జరిమానా ఉంటుందా, లేదంటే కేసులు ఉంటాయా, ఎలాంటి చర్యలు ఉంటాయి వీళ్ళపైన? ప్రస్తుతానికి సీజ్ చేసిన బస్సులకి లా ప్రకారము ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఫైన్ వేస్తారు. ఏ ఆఫీసులో అయితే సంబంధించి ఉందో జ్యుడిక్షను ఆఫీసులో వెళ్ళేసి దాన్ని వాళ్ళు సబ్మిట్ చేసిన కేసుని సబ్మిట్ చేస్తే అక్కడ దాని ప్రకారం వాళ్ళకి ఫైన్ వేసేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులే కానీ, కళాశాలలకు సంబంధించినటువంటి బస్సులే కానీ, బస్సు ఏదైనప్పటికీ కూడా విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు నియమ నిబంధనలు అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే రవాణా శాఖ చెప్తా ఉందో, అంటే బస్సులకు ఫిట్నెస్తో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంటే మనం చూసుకున్నట్లయితే ఇది బస్సు అనుకుంటే దీనికి ఉన్నటువంటి సైడ్ మిర్రర్స్ లేకపోయినా కూడా ఇది ఫిట్నెస్కి అయితే వ్యతిరేకమని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి గ్లాసెసే కానీ, అంతేకాకుండా పిల్లలు ఎక్కేందుకు దిగేందుకు వీలుగా ఫుట్బోర్డ్ ఫెసిలిటీసే కానీ, ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఉంటేనే దానికి ఫిట్నెస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ప్రతిసారి కూడా అంటే ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు అయితే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఎగ్జిట్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఎగ్జిట్ల విధానంలో కూడా విద్యార్థులకు అయితే పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించేటట్టు ఉండాలి. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన అయితే అందరికీ కూడా అవగాహన ఉండే విధంగా అయితే ఇటు ఆర్టీసీకి సంబంధించిన అంటే ఇక్కడ మోటార్ వెహికల్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి స్టిక్కరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వెనుక నుంచి వస్తున్నటువంటి వాహనాలకు రాత్రి వేళలో కానీ, ఉదయం వేళలో కానీ స్టిక్కరింగ్ ఉన్నట్లయితే వాహనం వెళ్తుందనేటువంటి సంకేతాలు తెలుపుతున్న నేపథ్యంలో స్టిక్కరింగ్తో పాటు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడే దానికి ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ బస్సుకి ఎలాంటి ప్రమాదం జరగదు, విద్యార్థులు కూడా చాలా సేఫ్గా వారి గమ్యస్థానాలకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే రవాణా శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రైవ్ అనేది జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా పాఠశాల యాజమాన్యాలు ఉంటే త్వరితగతిన వారే వచ్చేసి వారంతటా వారుగా ఈ యొక్క ఫార్మాలిటీస్ ఏదైతే నియమ నిబంధనలకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలను పొందాలని, లేని ఎడల అయితే సీజ్ చేయడంతో పాటు వాళ్ళకి చలానా కూడా విధించడంతో పాటు కొన్ని కేసులను కూడా వాళ్ళపైన పెట్టేటువంటి అవకాశం ఉంటుందని అయితే ఇటు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీ